ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2వ దిన వృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. సహోదరి సహోదరుడా, మన యొక్క ప్రతి పాపమును క్షమించాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. ఈ యొక్క వాగ్దానము దేవుడు సొలొమోను రాజుతో చేసి ఉన్నాడు. నేడు మన జీవితాల్లో కూడా నెరవేరుస్తాను అంటున్నాడు. సొలొమోను తన తండ్రి అయిన దావీదు యెహోవా యందు ఏ విధమైన భయభక్తులు కలిగి నడిచాడో అదే మార్గములో సొలొమోను నడవటం జరిగింది. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించెను. యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. సహోదరి సహోదరులారా, అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు మందిరముగా కోరుకొంటినని యెహోవా తెలియజేశాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.